ఇది పెళ్లి కాకముందే ఇష్టం వచ్చినట్టు తిరిగింది. అందుకే దాన్ని తగలబెడుతున్నాం. ఏమైంది మోహిని? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ రోజు నేను గుడిలో ఉన్నప్పుడు గుడిసెని తగలబెట్టిన రౌడీల్లో ఒకడు ఇక్కడే ఉన్నాడండి. ఏంటి మోహిని నువ్వు చెప్పేది? అవునండి, వాడు కింద మీ తమ్ముడితో మాట్లాడుతున్నాడు. చూపిస్తాను పదండి. చూడండి. చెప్పు మోహిని, ఆ రోజు నువ్వు ఉన్న గుడిసెని తగలబెట్టింది వీడేనా? ఇతను కాదండి. నేను ఇందాక వేరే వ్యక్తిని చూశాను. ఇతను కాదు. జయరాం, ఇందాక నువ్వు ఇతనితో కాకుండా వేరే ఎవరితోనా మాట్లాడావా? లేదన్నయ్య, నేను చాలాసేపటి నుంచి ఇతనితోనే మాట్లాడుతున్నాను. మోహిని, నువ్వు ఇంకా ఆ సంఘటన గురించి పూర్తిగా మర్చిపోలేదు. అందుకే ఇతనే ఆ రౌడీ అనుకుని భ్రమపడుతున్నావు. అయినా నీ విషయంలో అలా ప్రవర్తించిన వాడు మళ్ళీ ధైర్యంగా ఇంట్లోకి ఎలా వస్తాడు? ఏది ఏమైనా సరే, నిన్ను చంపాలని చూసిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను. వాళ్ళంతూ చూస్తాను. ఇక ఆ విషయం మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండు. పద. జయరాం, ఇంతకైతేనెవరు? అనే అది టౌన్ నుంచి డైలీ ఎరువులు తీసుకురావడానికి ఒక మనిషిని మాట్లాడమని చెప్పావు కదా, అతనే ఇతను. సరే, సమయానికి మా అమ్మ ఫోన్ చేసింది కాబట్టి వాడిని ఇక్కడి నుంచి పంపించేశాను. లేదంటే వాడి మూలంగా మేమందరం దొరికిపోయేవాళ్ళం. సరే, నువ్వు కూడా వెళ్ళు. అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. వెళ్ళు. కూర్చో మోహిని. చూడు మోహిని, నిన్ను చంపాలని చూసిన వాడు ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా మనకు దొరుకుతాడు. వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మొదటిసారిగా కోడలి హోదాలో ఈ ఇంట్లో అడుగుపెట్టావు. నువ్వు జరిగిపోయిన విషయానికి బాధపడడం మంచిది కాదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరు బాధపడినా పిన్ని తట్టుకోలేదు. అదీకాక శుభం అంటూ కొత్త కోడలు బాధపడుతూ ఉంటే అస్సలు తట్టుకోలేదు. నువ్వు బాధపడుతూ ఆమెను బాధ పెట్టడం మంచిది కాదు. బయట విషయాలు బయటే వదిలే. నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. చూడు, నీకేం కావాలన్నా పిన్నిని అడుగు. ఒకవేళ నేనైనా ఆలస్యం చేస్తానేమో గాని పిన్ని మాత్రం వెంటనే చేసేస్తుంది. అలాగేనండి. సరే, నాకు రైస్ మిల్లో ముఖ్యమైన పని ఉంది. నేను రావడానికి లేట్ అవుతుంది. నువ్వు నా కోసం ఎదురు చూడకు.
నువ్వు డల్గా ఉంటే నాకు వెళ్ళాలనిపించడం లేదు. నేను ఇక్కడే ఉంటాను. అదేంటండి, ఏదో ముఖ్యమైన పనని చెప్పారు. ముఖ్యమైన పనే, తర్వాత చూసుకుంటానులే. అయ్యో, అంత ముఖ్యమైన పనైనప్పుడు నా కోసం మీరు వెళ్ళకపోవడం ఏంటి? నేను సంతోషంగానే ఉన్నాను. నిజంగా? అవునండి. మోహిని, నువ్వు సంతోషంగా ఉంటే నా మనసు కూడా సంతోషంగా ఉంటుంది. సరే, వెళ్ళొస్తాను. సిరి, దగ్గరుండి మీ వదినకి ఏం కావాలో చూసుకో. అలాగే అన్నయ్య. ఇదిగో వదిన, చీర మార్చుకో. ఏంటమ్మా ఇది? నువ్వేం చేస్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. కనీసం నీకైనా అర్థమవుతుందా? ఆ మోహిని నువ్వు స్వయంగా హారతిచ్చి ఇంట్లోకి రప్పించడం ఏంటి? అంటే ఆ వాసుకి సేవలు చేసినట్టు ఈవిడికి కూడా సేవలు చేయాలా? రేయ్, దాన్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి కారణం నువ్వేరా. నిన్ను నమ్ముకున్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అరే, పక్కా ప్లాన్ చేసి మనుషులతో వెళ్ళి దాన్ని చంపమని పంపిస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. చివరికి నేనే నా నోటితో దాన్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఛ! అసలు ఓటమి అంటేనే నాకు ఇష్టం ఉండదు. ఆ పదం కూడా నాకు నచ్చదు. అలాంటిది నీ మూలంగా, కేవలం నీ మూలంగా ఓటమిని చూడాల్సి వచ్చింది. అక్క 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 అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పక్క. దాని విషయంలో నేనెప్పుడో ఒక నిర్ణయం తీసేసుకున్నాను. అది బ్రతకకూడదు. ఒకవేళ అది ఇంటి కోడలిగా స్థిరపడింది అంటే మన తలరాతలు, జాతకాలు అన్నీ మారిపోతాయి. చూడండి, అది ఈ ఇంట్లో ఇంటి కోడలిగా కాకుండా కూతురిగా సొంత ఇంట్లో అడుగు పెట్టాననే సంతోషంలో ఉంది. అది సంతోషంగా ఉండడం నేను చూడలేను. నేను సంతోషంగా ఉండాలి అంటే దాని చావే పరిష్కారం. అదిప్పుడు నన్నే కాదు, మనందర్నీ బాగా నమ్ముతుంది. ఆ నమ్మకం అనే ఆయుధంతోనే దాని గొంతు కోయాలి. లేదంటే మన గురించి తెలిసిన నాడు ఆ గొంతు పెద్దదయ్యే అవకాశం ఉంది. దాంతో మన గొంతులు పడిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మనందరి గోల్ ఒక్కటే, దాని చావు చూడడమే. ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్లాన్లు వెయ్యండి, స్కెచ్లు గీయండి. మీలో ఎవరైతే దాన్ని చంపుతారో వాళ్ళకి నా ఆస్తిలో 10% ఎక్కువిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బ్రతకూడదు. అర్థమైందా? ఏదో విధంగా పట్టుతో కలిసి ప్లాన్ చేసి మోహినిని చంపేయాలి. దాంతో మా ఇద్దరు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అది కాదక్క, ఇప్పుడది మన ఇంట్లో ఉంది. పైగా అందరి దృష్టిలో నువ్వు దాన్ని ఎంతో ప్రేమగా మన ఇంట్లోకి తీసుకొచ్చావు. అలాంటప్పుడు దాన్ని చంపడం అంటే మాకంటే ఎక్కువగా నువ్వే రిస్కులో పడే అవకాశం ఉంది.
నువ్వు చెప్పింది కరెక్టే. అది చచ్చిందంటే హత్యగానో ఆత్మహత్యగానో ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. అప్పుడే మనకే రిస్క్ ఉండదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జింకని వేటాడేటప్పుడు పులి చాలా ఓపిగ్గా అదను చూసి వేటాడుతుంది. మనం కూడా అలాగే మోహినిని అదను చూసి వేటాడాలి. ఏ చిన్న తప్పు జరిగినా మన గురించి మోహినికి మొత్తం తెలిసిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత వాసుకి తెలిసిందంటే పిన్ని అని పెంచిన తల్లి అనే సంగతి కూడా మరిచిపోయి ఏం చేస్తాడో వాడికే తెలీదు. పైగా వాడి మధ్య నాకన్నా ఎక్కువగా మోహినినే నమ్ముతున్నాడు, ఆరాధిస్తున్నాడు. అందుకే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా, ఇక నుంచి దాన్ని చంపే ప్రయత్నంలోనే మేముంటాం. మోహిని, చాలా సంవత్సరాల తరువాత నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. నా మెదడుకి ఎక్కువ పని పెడుతున్నావు. నీ చావుతో నా తలభారాన్ని తగ్గించుకుంటాను. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం నిజంగా నా అదృష్టం. ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు అమ్మా నాన్నలు లేనప్పుడు నేను దురదృష్టవంతురాల్ని కాదు. ఈ కుటుంబం దొరక్కపోయిండుంటే నిజంగా చాలా దురదృష్టవంతురాల్ని. అసలు నా విషయంలో పకీర్ బాబాయ్ చాలా భయపడుతున్నారు. ఆయనకిప్పుడు అర్థం కాదు. పెళ్ళయ్యాక నా కాపురం చూసి ఎంతో సంతోషపడతారు. నాకిక్కడ ఏమీ కాదు, ఎందుకంటే అత్తయ్య ప్రేమ నాకు రక్షణ కవచంగా ఉంది. వదినా, భోజనానికి రాలేదేంటి? ఏమైంది? నాకు ఆకలిగా లేదు సిరి, అందుకే భోజనం వద్దనే అత్తయ్య గారికి చెప్పాను. సరే, పోనీ కనీసం పాలైనా తాగు, తీసుకొస్తాను. వదినా, తీసుకో. థ్యాంక్స్ సిరి, నువ్వు వెళ్ళి పడుకో. సరే వదినా, బాయ్, గుడ్ గుడ్ నైట్. నైట్. ఏంటమ్మా, ఎక్కడికి? నాకు ఈ రూమ్ నుంచి ఎవరో తలుపు కొట్టినట్టు శబ్దం వినిపించిందేంటి? శబ్దమా? నాకేం వినిపించలేదమ్మా. లేదు, నాకు వినిపించింది. మీరెళ్ళి పడుకోండమ్మా.
మీరే ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నీ పొగరు ఈ రాజేశ్వరికి నచ్చింది. పొగరు కాదండి, నిజాయితీ. ఏంటక్క భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నావు? రాక్క భోంచేద్దాం. ఏంటక్క నేను ఇంతగా అడుగుతున్నా సమాధానం చెప్పకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించక్క? చంపేద్దాం, ఆ మోహినిని చంపేద్దాం. అమ్మా మెల్లగా మాట్లాడమ్మా, ఎవరైనా వింటారు. మెల్లగా మాట్లాడడానికి నా కోపం, నా ఆవేదన, నా ఆవేశం, నా ఉక్రోషం ఒప్పుకోవడం లేదే. దాన్ని చంపమని సూచనలు ఇస్తున్నాయి. అందుకే దాన్ని చంపేద్దాం. ఏంటమ్మా ఈ రోజేనా? అవును, ఈ రోజే. ఈ రోజే దాని చివరి రాత్రి, చివరి శ్వాస ఈ రోజే అవ్వాలి. రేపది సూర్యోదయం చూడ్డానికి వీల్లేదు. అదేంటక్క దాని విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, తొందర పడకూడదని చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు? హే, అది నా కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిసారి నేను తట్టుకోలేకపోతున్నానే. ఇంకా చంపడం ఆలస్యం చేస్తే నా చేతులతోనే దాన్ని పెళ్లి చేయాల్సి వస్తుంది. దాని పిల్లలకి పేరు పెట్టాల్సి వస్తుంది. నో నో, అలా జరగడానికి వీల్లేదు. అర్థమైందా? అందుకే దాన్ని ఈ రోజే చంపేద్దాం. అమ్మా మాక్కూడా దాన్ని ఎప్పుడెప్పుడు చంపాలనే ఉంది, కానీ ఈ రోజే సడన్ గా దాన్ని చంపేస్తే రిస్క్ అవుతుందమ్మా. పోలీసులు, కేసులు, కోర్టులు అని రకరకాల న్యూసెన్స్ అవుతుంది. ఇలాంటప్పుడు దాన్ని చంపడం కరెక్టేనా? మీరు ఆలోచించేదానికంటే నేను ఎక్కువగానే ఆలోచిస్తాను. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. చంపేది మనమే అయినా నింద మాత్రం ఆ ఊరి జనం మీద వేద్దాం. అప్పుడు మనకే ప్రాబ్లం రాదు. అక్క నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉందక్క, కానీ మనం ఇంతమంది ఉండి ఊరు జనం వచ్చి మోహినిని చంపి వెళ్లారు అంటే వాసుని, అందర్నీ నమ్మించడం చాలా కష్టమక్క. ఒక్కసారి ఆలోచించక్క. నువ్వు చెప్పింది కూడా నిజమే.